మూవింగ్ ఆన్, ఢిల్లీ సహా అనేక ఎయిర్పోర్టుల్లో హైరానా చోటు చేసుకుంది. 500కు పైగా విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. వాళ్ళ ఒక్క ఢిల్లీలోనే 300 విమానాలపై ఎఫెక్ట్ పడింది. టేక్ ఆఫ్ ఇప్పుడో తెలియక ప్యాసింజర్లలో అయోమయం నెలకొంది. ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టమ్ డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తోంది. 2-3 రోజులుగా ఏటీసీలో తరచూ ఇదే సమస్య ఉత్పన్నం అవుతున్నట్టుగా తెలుస్తోంది. గాలి మోటార్లలో గత్తర బిత్తర నెలకొంది. విమాన ప్రయాణికుల్లో ఇవాళంతా దిక్కుతోచని స్థితి ఉంది. బోర్డింగ్ పాస్లు పట్టుకుని ఆకాశంలోకి చూస్తూ టైంపాస్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు దేశంలోని అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం. దీనికి ఆ పేరుంది. ఇక్కడికి రోజు వచ్చిపోయే విమానాల సంఖ్య 1500కు పైగానే ఉంటుంది. సగటున రోజుకు 2 లక్షలకు పైగా ప్రయాణికులు అక్కడ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఇంతటి ఈవెంట్ఫుల్ ఎయిర్పోర్ట్లో శుక్రవారం ఉదయం పెద్ద ఎత్తున హైరానా చోటు చేసుకుంది. దానికి కారణం ఈ ఏటీసీలో వచ్చిన ఇష్యూసే. మీరు ప్రయాణిస్తోన్న విమానం, మీరు ప్రయాణించాలనుకుంటున్న విమానం మీకు చెప్పిన సమయానికి నేల దిగదు, డెస్టినేషన్కి చేరుకోదు. ఓపిక పట్టండి, కొన్ని గంటల్లోనే అంతా సర్దుకుంటుంది. అసౌకర్యానికి చింతిస్తున్నాం, ఇది అనౌన్స్మెంట్. ఎయిర్పోర్ట్ లాంజ్ నుంచి గగనతలం దాకా ఇదే గందరగోళం నెలకొంది. అధికారుల్లోనే కాదు, ప్రయాణికుల్లో కూడా అయోమయం ఏర్పడింది. ఎక్కడి విమానాలు అక్కడే ఆగిపోయాయి. ఆకాశంలో ట్రాఫిక్ జామ్ సిచ్యువేషన్ ఉంది. 500కు పైగా విమానాలు, కొన్ని నేల దిగే ఛాన్సులు లేక గాలిలోనే చక్కర్లు కొడితే టేకాఫ్ తీసుకోవడానికి సిగ్నల్స్ అందక మరికొన్ని. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్యాసింజర్లలో పానిక్ ఏ రేంజ్లో ఉందో. ఇంతకీ ఏమైంది అసలు? ఎయిర్పోర్టుల్లోని ఏటీసీ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తింది. విమానాల రాకపోకల్ని తీవ్రంగా ఇది ప్రభావితం చేసింది. ట్రబుల్ని ట్రేస్ అవుట్ చేశాము, షూట్అవుట్ చేస్తున్నాము, జస్ట్ వెయిట్ అంటున్నారే తప్ప నిమిషాలు గంటలు దాటినా సరే దాని మీద ఒక క్లారిటీ రాలేదు. ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టమ్ AMSS ఎయిర్ ట్రాఫిక్ సిస్టమ్కు ఒక గుండెకాయ లాంటిది. కీలక సమాచారం అందించే అధునాతన వ్యవస్థ ఇది. గతంలో ఏరోనాటికల్ ఫిక్స్డ్ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ AFTN వ్యవస్థను వాడేవాళ్ళు. దానికి పూర్తి అప్డేటెడ్ సిస్టమే ఈ AMSS. ఫ్లైట్ ప్లాన్లు, వారిలో ఎప్పటికప్పుడు వచ్చే మార్పులు, వెదర్ రిపోర్ట్లు, రన్వేల స్టేటస్, వీటన్నిటిని ఇంటర్నెట్ ప్రోటోకాల్తో సమన్వయం చేసుకుంటూ సంబంధిత అధికారులకు అది మెసేజెస్ పంపుతూ ఉంటుంది. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఏటీసీకి ఎయిర్పోర్ట్లకు మధ్య ఒక వారధి లాంటిది. అసలు సమస్య అక్కడే ఏర్పడ్డట్టుగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు టేక్ ఆఫ్, ల్యాండింగ్, రూట్ డైవర్షన్ లాంటి కీలకమైన డైరెక్షన్స్ ఈ AMSS నుంచి అందాలి. మనం ప్రయాణించే విమానం ప్రస్తుతం ఏ స్పాట్లో ఉంది, అక్కడి నుంచి ఎలా ముందుకెళ్ళాలి, వాతావరణ పరిస్థితి ఏమిటి, ఈ డేటా అంతా కూడా ఈ AMSS నుంచే రావాలి. కానీ మెసేజింగ్ సిస్టమ్ కొలాప్స్ కావడంతో ఆటోమేటిక్గా సందేశాలు పంపడం సాధ్యం కాలేదు. నిజానికి గురువారం సాయంత్రం నుంచి ఈ AMSS మొరాయించడం మొదలుపెట్టింది. సంథింగ్ వెంట్ రాంగ్ అని గ్రహించిన ఏటీసీ సిబ్బంది ప్రత్యామ్నాయం గురించి ఆలోచించింది. ప్రస్తుతానికి మాన్యువల్గా మెసేజ్లు పంపేలాగా ఏర్పాట్లు చేసుకుంది. కానీ ఈ మాన్యువల్ మెసేజింగ్ అంటే చాలా శ్రమతో కూడుకున్న పని, అంతకంటే ఎక్కువగా టైంతో కూడుకున్న పని. సో అందుకే ఏటీసీ సందేశాల కోసం ఎదురు చూస్తూ అనేక విమానాలు చాలాసేపు గాల్లోనే చక్కర్లు కొడుతూ కనిపించాయి. 500కు పైగా విమానాలు షెడ్యూల్స్కు విరుద్ధంగా ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్ని విమానాలు గాల్లోనే దారి మళ్లించే పరిస్థితి కూడా ఉంది. సో సిస్టంలో మాల్ ప్రాక్టీస్ జరిగినట్టు ఒక క్లారిటీ వచ్చింది. కానీ మాల్వేర్ చొరబడినట్టు తెలుస్తూనే ఉంది. కానీ ఎవరు చేశారు, ఎలా చేశారు, సిబ్బంది తప్పిదం ఏదైనా ఉందా, లేక అవుట్ సైడ్ నుంచి బయట నుంచి ఏదైనా సైబర్ అటాక్ జరిగిందా అనే అనుమానాలను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అయితే కలిగిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ ఎయిర్ ఇండియా సహా అనేక విమానయాన సంస్థలు తమ తమ ప్రయాణికులకు అడ్వైజరీలు జారీ చేస్తున్నాయి. ఎయిర్పోర్టుకు వెళ్లకముందే ఫ్లైట్ టైమింగ్ను చెక్ చేసుకోవాలని కోరుతున్నాయి. ఇటు విమానాల ఆలస్యంతోటి ఎయిర్పోర్ట్లోని చెక్ ఇన్, మిగతా కౌంటర్ల దగ్గర రద్దీ ఏర్పడి ప్రయాణికుల్లో ఇష్యూ వస్తోంది.